హాయ్ హలో వెల్కమ్ టు TV24. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా మనం వరుస పెట్టి ఆయన పర్యటనలు చూస్తుంటే చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. మొన్న కోనసీమ కావచ్చు, అంతకుముందు ఐఎస్ జగన్నాథపురం కావచ్చు, అంతకుముందు చాలా అటు వైజాగ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వరుస పెట్టి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇన్క్లూడింగ్ కూటమి ప్రభుత్వంలో కూడా కూటమికి సంబంధించినటువంటి నాయకులతో కూడా నిన్న తిరుపతిలో కూడా మీటింగ్ పెట్టారు. ఈరోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. వరుసగా ఏంటి ఇంత యాక్టివ్నెస్ పవన్ కళ్యాణ్ గారిలో? అది కూడా పవన్ కళ్యాణ్ గారు గత చాలా సంవత్సరాలుగా ఆయన ఒకటే మాట చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు కూడా ఒక 15 ఏళ్ల పాటు మేము కలిసి ఉంటాము, ఆంధ్రప్రదేశ్ బాగు చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాము అని చెప్పి ఎవ్రీ మీటింగ్లో చెప్పుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఆయన సీనియారిటీని మనం ఉపయోగించుకుని ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకోవాలని కూడా చెప్తున్నారు. ఈవెన్ లోకేష్ గారు కూడా మా అన్న చెప్పింది 100% రైట్, మేము కలిసి ఉంటాం, ముందుకు వెళ్తాం, రేపటికి మళ్ళీ ఇంకా కావాలని అది దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. అంతేకాదు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా పదే ఆయన ఎందుకు అంటున్నారు అంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక సుస్థిరమైనటువంటి పాలన కొంచెం దీర్ఘకాలికం అది గడవాల్సినటువంటి పరిస్థితి ఉంది, నడపాల్సినటువంటి పరిస్థితి ఉంది, వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్లు అప్పుడే ఎక్కువ అవుతాయి, ఒక నమ్మకం కలుగుతుంది. ఇక్కడ కంపెనీ పెడితే మనం అది రెడీ అయ్యేటప్పటికి మళ్ళీ గవర్నమెంట్ మారిపోతే ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అని. సో అదే ఈరోజు కూటమిలో ఒక బలమైనటువంటి సంకేతాన్ని తీసుకొచ్చింది. మొదట పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన దీన్ని ఇప్పుడు కూటమిలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా దానికి మద్దతు పలకటం, ఇవి కొన్ని పొరపచ్చాలు ఏవైతే ఉన్నాయో గతంలో మీరు చూసుకుని ఉంటే, ఏదైతే ఎమ్మెల్యేల దగ్గర కావచ్చు, మినిస్టర్ల దగ్గర కావచ్చు, కొంత జనసేనకి టీడీపీకి బీజేపీ కొంత సఖ్యత అనేది కొంచెం డెఫినెట్గా ఉంటుంది. ఒక ఇంట్లోనే ఒకళ్ళే, ఒక కుటుంబంలోనే ఉన్నటువంటి వ్యక్తులే కలవలేరు, అంత ఈజీగా ఆలోచనలు కలవు. అలాంటిది ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఆలోచనలు, ఒక 2 పార్టీల సిద్ధాంతాలు కలవటం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. సో అలాంటి ఈ టైంలో ముగ్గురు నాయకులు కూడా ఒక తాటిపైకి వచ్చి మేము ఇలా కలిసి ఉంటాం అని ఎమ్మెల్యేలు కూడా దిశానిర్దేశం చేసినట్టుగా కూడా అనిపించింది. ఎందుకు ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చెప్తాను. నిన్న ఆయన డీడీఓకి సంబంధించినటువంటి కార్యాలయాల ప్రారంభోత్సవంలో అటు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు మీటింగ్లోకి వచ్చారు. అలాగే సీనియర్గా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. ఇద్దరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పనితీరుని, కూటమిలో చేసేటువంటి కార్యక్రమాలని పొగడటం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటువంటి ఎలివేషన్స్ కావచ్చు, అంటే ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, కూటమిలో ఉండేటువంటి అందరూ కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, మీరెక్కడా కూడా పొరపచ్చాలు ఉండేటువంటి పరిస్థితి రాకూడదు, మనం దీర్ఘకాలికమైనటువంటి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాము, దీన్ని కొనసాగిస్తున్నాము, మధ్యలో మీరు ఏమేమి మాట్లాడకూడదని ఒక ఇండికేషన్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇవి నిన్న పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా బీజేపీకి, అలాగే జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని, నాయకులందరినీ కూడా పక్కన కూర్చోబెట్టుకుని ఒక దిశానిర్దేశం చేశారు. అంతేకాదు అంతకుమున్న ముందు చూసుకుంటే కూటమిలో ఉన్నటువంటి మంత్రులందరితో సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో ఆయన మాత్రమే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆఫీసులో మంత్రులందరినీ కూడా కూర్చోబెట్టుకుని ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది కొత్త శుభసూచకం అని చెప్పాలి. అందరూ కూడా ఒక తాటిపైకి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో, పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే అనేది చాలా స్పష్టమైనటువంటిది. మధ్యలో చాలామంది కుట్రలు పన్నుతున్నారు. ముఖ్యంగా దీన్ని వైఎస్ఆర్సీపీ ఎప్పుడు గోతికాటి నక్కలా కాచు కూర్చుని ఎప్పుడు దీన్ని మనం ట్రై చేద్దామా, ఇళ్లలో చీలికి తీసుకొద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తుంటే, వీళ్ళు ఇంకా బలపడేటువంటి ఒక సంకేతాన్ని, సూచనలు కూడా చాలా బహిరంగంగానే పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే ఎక్కువగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అంటే నారా లోకేష్ గారు మాత్రమే కనిపిస్తారు. బట్ ఎందుకంటే ఆయన శాఖకు సంబంధించి, అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొనడం, ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఒక కొత్త శోభను తీసుకొచ్చారని కూడా చెప్పాలి. అంటే వాళ్ళ శాఖలు వీళ్ళ శాఖలు అని కాదు, కూటమిలో ఏ శాఖ గురించి అయినా సరే అందరూ మేము సమానంగా ఉంటాం, ఇక్కడ ఎటువంటి పొరపచ్చాలు లేవు అనేటువంటి సంకేతాన్ని తీసుకొచ్చారు. ఈరోజు ఆ పేరెంట్స్ టీచర్ మీటింగ్లో పత్తిపాటి పుల్లారావు గారు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారికి నేను అభిమాని, ఆయన చేసేటువంటి పనులు చాలా గొప్పగా ఉన్నాయి అని. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి కుడి చేయలాంటి వ్యక్తి ఆయన ఒక కుడి భుజం అని చెప్పటం. అంటే ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే, వీళ్ళందరూ కూడా మేము బలంగా ఉన్నాం, ఎక్కడా కూడా మాకు ఇబ్బంది లేదు అని కింద స్థాయిలో ఉండేటువంటి కార్యకర్తలతో సహా అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి వరుస కార్యక్రమాల ద్వారా, వాళ్ళ చేతల ద్వారా, మాటల ద్వారా, పనుల ద్వారా
కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది శుభసూచకం. ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి పెట్టుబడులకి, అభివృద్ధికి ఇది అవసరం కూడా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే పవన్ కళ్యాణ్ గారు కోరుకుంది, చంద్రబాబు నాయుడు గారు కోరుకుంది, లోకేష్ గారు కూడా కోరుకుంది. రాజకీయంగా మేము ఎదగాలి అనేటువంటిది ఎవరైనా చేసుకోవాలి కూడా. కాకపోతే ఒక సుస్థిరమైనటువంటి పాలన ఆంధ్రప్రదేశ్కి ఈ టైంలో 100% అవసరం. ఆంధ్రప్రదేశ్ యువత రేపటి తరం చాలా స్ట్రగుల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా జెన్జీకి సంబంధించినటువంటి యువత అంతా కూడా వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కంపెనీలు ఏమీ సరిగ్గా లేక ఎక్కడికి వెళ్ళాలో తెలియక చదువుకున్నటువంటి యువత ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది బయటకు వస్తూ ఉంటారు డిగ్రీలు చేతబట్టుకుని. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఏ ఉద్యోగం చేయాలో ఒక కన్ఫ్యూజింగ్ మైండ్ సెట్లో ఉండటం వల్ల గత 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం ఉంటే గంజాయికి వాళ్ళని చెడుదారికి వాడుకుంది. అలాంటి యువతని, అలాంటి గంజాయి వ్యవస్థని అన్నింటినీ నిర్మూలించుకుంటూ ఒక బలమైనటువంటి పునాదులు వేయాలి రేపటి తరానికి అనేది కూటమి చేస్తున్నటువంటి ఒక బలమైనటువంటి ఒక యజ్ఞంలా భావించాలి. ఆ యజ్ఞంలో అందరూ కలవటం అనేది కూడా చాలా ముఖ్యం. సో డెఫినెట్గా ఇది ముందుకు వెళ్తుందని ఆశిద్దాం.